సహస్ర అండ్ శ్రీకృతి. మీ పేరెంట్స్ ని పిలిచేద్దాం. శ్రీకృతి అండ్ సహస్ర పేరెంట్స్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మేడం, మీ వివరాలు. నా పేరు సత్య సార్. మా హస్బెండ్ పేరు దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్. తను ప్రజెంట్ సింగపూర్ లో వర్క్ చేస్తున్నారు సార్. అచ్చా. సో వర్క్ ఎక్కువగా ఉండి రాలేకపోయారు సార్. వారెవరండి? మా అబ్బాయి సార్. మీ అబ్బాయి అంటే సహస్ర వాళ్ళ అన్నయ్య. అన్నయ్య. సహస్ర సింగర్ అని మీకు ఎప్పుడు తెలుసు? తన ప్రయాణం సింగర్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్గా నేను ఇంట్లో డివోషనల్ సాంగ్స్ ఎక్కువ వింటుంటాను సార్. ఎవ్రీడే ఏదో ఒక సాంగ్ రిపీటెడ్గా పెట్టేదాన్ని. అది విని పాడేయడం స్టార్ట్ చేసింది సార్. ఇప్పుడు పూజ చేసుకున్నప్పుడు లలితా శాస్త్రం, విష్ణు శాస్త్రం అవి ప్లే చేస్తే అందులో ఫ్యూ లైన్స్ కొన్ని తను పాడేసేది సార్. అంటే కష్టంగా ఉన్నవి ఎక్కువ ఇష్టంగా పాడేది. ఓకే. ఛాలెంజ్ ఎప్పుడు అన్నమాట. అండ్ ఇప్పుడు మహాసంగ్రామంలో బాగా పాడుతుందా? ఆ సీజన్ కి ఇప్పుడు ఈ సీజన్ కి తనలో ఏమైనా తేడా మీకు తెలుస్తుందా? ఉంది సార్. ఏమంటే అంటే ఇప్పుడు ప్రకృతి, ప్రణతి వీళ్ళందరినీ చూసి చాలా నేర్చుకుంటుంది సార్. ఓకే. అంటే వాళ్ళంతా కొంచెం ఎక్స్పీరియన్స్ కదా. తినకి ఇప్పుడే ఆ సీజన్ అయిన వెంటనే ఇది స్టార్ట్ అయింది. సో ఈ సీజన్లో ఇంకా నేను కష్టపడాలి, ఆ గమకాలు అవి నేను బాగా నేర్చుకోవాలి అని అదొక పట్టుదల ఉంది సార్. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. అండ్ నౌ శ్రీకృతి సార్, మీ వివరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. మా అమ్మాయి ఏంటంటే ఫస్ట్ నాకు తెలిసి నేను కూడా బేసికల్గా కొద్దిగా పాడేవాడిని. కాలేజ్ డేస్లో అయినా స్కూల్ డేస్ అయినా నేను సంగీతం నేర్చుకోలేదు, కానీ మా పాపలకు నేర్పాలనేది ఒక గట్టి ఒక రకమైన ఒక అంబిషన్ ఉండేది. దాని ద్వారా ఇప్పటి వరకు కొంతవరకు గెటాన్ అవుతుంది. ఇంకా నేర్చుకొని ఇంకా ఎదగాలనేది నా కోరిక. మీ పేరు సార్? సార్ నా పేరు శ్రీనివాసరావు, మా మేడం పేరు దీప. మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఈ పాట మీరు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడా ఆనందం పొంగేనోయి దీపావళి. ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా, ఎనలేని వేడుకరా. చిరునవ్వు వెన్నెల్లో చిలికేటి వాడా అరుదైన చిరుముత్తు అరువీయరా.
కాలంలో ఏదో జిక్కీ గారు, సుశీల గారు కలిసి పాడుంటే ఎలాగుంటుందో అలాగుంది మీ ఇద్దరిది. థ్యాంక్ యూ సార్. జడ్జెస్, హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ పర్ఫార్మెన్స్? సహస్ర, శ్రీకృతి నమస్తే సార్. కళ్ళు తెరిచే విన్నాను కానీ కళ్ళు మూసుకొని వింటే గనక ఇద్దరు కాదు ఒక్కరే పాడినట్టుగా అంత ఖచ్చితంగా పాడారు. థ్యాంక్ యూ సార్. సహస్ర అండ్ శ్రీకృతి, నమస్తే సార్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. బోస్ గారు చెప్పినట్టు యు బోత్ ద వాయిసెస్ బ్లెండెడ్ సో వెల్ అని చాలా బాగుండింది. నౌ Thank you, sir. క్విక్లీ దీపావళి గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్రాకర్? సార్ నాది ఫ్లవర్ పాట్ సార్. అందరికి ఫ్లవర్ మీకు ఆటం బాంబులు ఇవన్నీ ఏం పెట్టవా? అంటే యు గైస్ డోంట్ లైక్ ఇట్? విజయ్ గారు మీకేది ఇష్టం క్రాకర్లో? ఐఎమ్ సో సారీ బాంబ్, ఐ ఆల్వేస్ లైక్ Okay. బిగ్ క్రాకర్స్. Okay. బట్ ఐఎమ్ నాట్ టూ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నౌ, బట్ వి యూస్ టు లైక్ ఇట్. మీకు సునీత గారు? మతాబులు, చిచ్చుబుడ్లు. మీకు ఉల్లిగడ్డ బాంబు. శ్రీకృతి, సహస్ర చాలా ఇప్పుడు జరిగినటువంటి పర్ఫార్మెన్సెస్ లో ఇంతవరకు సింక్రనైజేషన్ విషయానికి వస్తే పర్ఫెక్ట్ గా ఉంది మీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిరే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, భామని నేను, ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలముతొస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ఉందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము. దాచి పెడతాను నా సర్వము. కన్నె పెట్టరో కన్ను కొట్టరో, ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.